ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ వనదేవతల జాతరకు కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం కళ్ళు చెదిరే ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రయాణికుల కోసం రైల్వే, ఆర్టీసీ శాఖలు చేతులు కలిపాయి. మేడారం వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జాతర కోసం ప్రత్యేకంగా 28 స్పెషల్ రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్ మరియు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. మేడారానికి నేరుగా రైలు లేనందున భక్తులు వరంగల్ లేదా కాజీపేట స్టేషన్లలో దిగాల్సి ఉంటుంది. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ రైళ్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. రైలు దిగిన భక్తులు ఇబ్బంది పడకుండా టీజీఎస్ఆర్టీసీ అద్భుతమైన ప్లాన్ వేసింది. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల ఆవరణలోనే ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. రైలు దిగిన వెంటనే మేడారం గద్దెల వరకు వెళ్లేలా నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి. ప్రైవేటు వాహనాల దోపిడీకి గురికాకుండా అతి తక్కువ ధరలోనే సురక్షితంగా జాతరకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా జాతరలో మరో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలు ఉన్నాయి. హనుమకొండ నుంచి మేడారానికి నేరుగా గాలిలో ప్రయాణించవచ్చు. సమయాన్ని ఆదా చేసుకోవాలనుకునేవారు, విలాసవంతమైన ప్రయాణం కోరుకునే వారి కోసం ఇది అందుబాటులో ఉంది. ఒక్కొక్కరికి రాను పోను ఛార్జీ సుమారు 35,999గా నిర్ణయించారు. ప్రభుత్వం చేసిన ఈ పగడ్బందీ ఏర్పాట్లతో భక్తులు ఎక్కడా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. జనవరి 31 వరకు ఈ రవాణా సేవలు అందుబాటులో ఉంటాయి.